ఐపీఎల్ 2026 సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టింది. ముంబై ఇండియన్స్తో జరిగిన కీలక పోరులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు కోల్కతా బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 41 పరుగులకే ముంబై 4 కీలక వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తక్కువ స్కోర్కే వెన్నుతిరిగారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలబడలేకపోయారు. అయితే ఆఖర్లో కార్బెన్ బాష్ 18 బంతుల్లో 32 రన్స్తో మెరుపులు మెరిపించడంతో ముంబై 20 ఓవర్లలో 147 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు కూడా ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తలిగాయి. ఓపెనర్ ఫిన్ ఆలెన్ త్వరగా అవుట్ అవ్వగా కార్బెన్ బాష్ వరుస ఓవర్లలో రహానే, క్యామరన్ గ్రీన్లను అవుట్ చేసి కేకేఆర్ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఇక ఆఖర్లో అనుకూల్ రాయ్, రింకు సింగ్ క్రీజ్లో ఉండి మరో 7 బంతులు మిగిలుండగానే కేకేఆర్కి విజయాన్ని అందించారు.